సాటర్డే కదా అని సరదాగా కోనసీమలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. హలో మాయా, నమస్తే. మ్యాటర్ ఏంటంటే ఫ్రైడే నైట్ అయితే బస్ ఎక్కి అనకాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మన ఇండియన్ రైల్వేస్ కోసం తెలిసిందే కదా, 7కి రావాల్సిన ట్రైన్ అయితే 9కి అయితే వచ్చింది. ఈ ట్రిప్ కి స్పాన్సర్ అయితే మా అమ్మే అనమాట. ఈ ట్రిప్ కనుక అది ప్రతి ట్రిప్ కి మా అమ్మే స్పాన్సర్. బట్ ఈసారి అయితే మా అమ్మే తీసుకెళ్తున్నాను. సీదా రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసి ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి ఒక ఆటో మాట్లాడేసుకుని వాడపల్లికి అయితే స్టార్ట్ అయిపోయాం. మన వైజాగ్ లోనే చలి ఎక్కువ అనుకుంటే ఈ గోదావరి జిల్లాలో ఇంకా చలి ఎక్కువ ఉంది మాయా. కానీ అర్ధరాత్రి రాజమండ్రి రోడ్ల మీద తిరుగుతుంటే బెల్ల ఉందమయ్య. ధవళేశ్వరం బ్యారేజ్ అయితే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బయట చల్లగా ఉంటే ఇక్కడ వెచ్చగా ఉందమయ్య. తెల్లవారు 4 గంటలకు అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామయ్య. ఈ గుడికి అయితే స్పెషల్ ఏంటనుకుంటున్నారు, వరుసగా 7 శనివారాలు ఈ స్వామిని దర్శించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమయ్య. స్వామికి అయితే బడ్డీ కసులువాడని కూడా పేరుంది. ఇంక ఉదయాన్నే 6:30కి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చాక అమ్మతో అయితే చిన్నగా చిల్ అవుతూ ఒక ఛాయ్ అయితే తాగాను. మళ్ళీ రాజమండ్రికి అయితే స్టార్ట్ అయిపోయాను. నా అదృష్టం ఎలా ఉందంటే ఈ ఫ్రీ బస్సులో కూడా నాకైతే కిటికీ ప్లేస్ దొరికింది. నాకు సీట్ దొరికిందని ఆనందపడాలో తెలియలేదు, కండక్టర్ గారికి సీట్ లేదని బాధపడాలో తెలియలేదు. ఇంకా అలా కొద్దిసేపు జర్నీలోనే రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. ఇదే మనం ఎక్కాల్సిన ట్రైన్. ఇంకా అలా 5 అవర్స్ జర్నీ తర్వాత అయితే అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇలాంటి మరెన్నో వ్లాగింగ్ అండ్ ట్రావెలింగ్ కంటెంట్తో మేము ఉంటాం. అప్పటి వరకు సెలవు ఉంటాం. మరి బాయ్.